RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI Live News. పార్వతీపురం సర్వమంగళ దేవి పీఠం కాళిదాసు శర్మ యాజీ ఆధ్వర్యంలో నిర్మించిన 25 అడుగుల మేధో దక్షిణామూర్తి విగ్రహాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు. దేశం సుభిక్షంగా ఉండడానికి యజ్ఞ యాగాలతో కూడుకున్న కార్యక్రమాలు నిర్వహించే ఆశ్రమాలు దేశానికి ఎంతైనా అవసరమని, అలాంటిది పార్వతీపురంలో నిర్మించి వైదిక సంస్కృతికి పట్టం కట్టడం నిజంగా అభినందనీయమని అన్నారు. కాళిదాసు శర్మ లాంటి స్వాములకు సహకరించాలని అన్నారు. चित्कलामालिनी सापायात् परदेवता भगवती श्रीराजराजेश्वरी यात्मा यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमंगला जयोः संस्मरणा पुंसां सर्वतो जयमंगलम्। नमो देव्ये महादेव्ये शिवाय सततमः नमः प्रकृत्यै भद्राय गीताः శ్రీ విద్య సర్వమంగళ దేవి పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. గత అనేక సంవత్సరాలు బట్టి పీఠానికి రావటం, అలాగే మన స్వామి కాళీ స్వామి గారిని కలవటం, అలాగే ఆయన ఆశీస్సులు తీసుకోవడం, కేవలం ఆయన ఆశీస్సులే కాకుండా అమ్మవారి యొక్క దివ్య దీవెన్, ఆవిడ యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మాపై తీక్షణంగా ఉండే విధంగా స్వామివారి నిరంతరం కూడా ప్రయత్నం చేయటం, కేవలం వ్యక్తులపైన కాకుండా సమాజం పైన, అలాగే మొత్తం మన ధర్మం బాగుండాలి అనే ఆలోచన స్వామివారి యొక్క గురువు గారు కృష్ణయాజీ గారు, మన రాజాం సూర్యపీఠానికి సంబంధించిన ఆయన, ఆ విధంగా ఆయన యొక్క శిష్య పరంపరలో భాగంగా స్వామి ఇక్కడ మన పార్వతీపురంలో ఈ యొక్క పీఠాన్ని పెట్టడం, మొత్తం అందరి దేవతలు, ముఖ్యంగా శ్రీ విద్య సంబంధించిన అన్ని దేవతల యొక్క ప్రతిష్ట, దాంతోపాటు మనకి ఏవైతే ఎన్ని రూపాలైతే అమ్మవార్లు ఉన్నాయో అన్ని రూపాలు ఇక్కడ ప్రతిష్ఠించడం, దాంతోపాటు మన కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం, అలాగే అయ్యప్ప స్వామి కొలువే ఉండటం, ఎవరైతే అనేక మంది మాలలు వేసుకునే వాళ్ళందరికీ కూడా సౌకర్యం కల్పించడం, అందరికీ అన్నదానం చేయటం, అలాగే నిరంతరం మన ధర్మ రక్షణ కోసం అనేక రకాల యాగాలు చేయటం, యజ్ఞ యాగాల కర్మలు సుభిక్షంగా జరగడం కారణంగానే భారతదేశం ఈ విధంగా ఉంది. భారతదేశం మరింతగా ముందుకెళ్ళాలంటే ఇటువంటి పీఠాలు మరింతగా ప్రబలాలి, మరింత యశస్సు కలగాలి, అలాగే మొత్తం మానవాళ్ళందరికీ కూడా శ్రేయస్సు కలగడం కోసమే మన హైందవ ధర్మం యొక్క సూత్రం లోకా సమస్త సుఖనో భవంతు అనే మంత్రం లేకుండా ఏ యొక్క జపం కానీ, ఏ యొక్క వ్రతం కానీ, ఏ యొక్క యజ్ఞం కానీ జరగదు. కనుక సమస్త మానవాళి యొక్క శాంతి, సౌభాగ్యం, యశస్సు కోరుకునే యొక్క ఆలోచన పరంపర తప్పనిసరిగా ఎప్పుడూ ఆ విధంగానే ఉండాలి. కనుక ఈరోజు మన సర్వ మంగళ పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దీంతోపాటు దక్షిణామూర్తి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామ్యం చేయటం నా యొక్క జన్మ చరితార్థం నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనకి ఆది గురువైన శంకరాచార్య దగ్గర నుంచి ఏదైతే మనకుండే గురు పరంపర ఉందో, ఈ గురు పరంపర కూడా చాలా విశిష్టమైనది. ఆ విధంగా గురు పరంపర పట్ల ఆ గౌరవంతో, అలాగే ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులతో శంకర భగవత్పాదులు మొదలు కృష్ణయాజీ గారు, అలాగే మన కాళీస్వామి గారు ఆ విధంగా మన సనాతన ధర్మం యొక్క సారం మొత్తం ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచన ఏదైతే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఆ విధమైన ఒక పని ఏదైతే ఆయన చేస్తున్నారో దాంట్లో తప్పనిసరిగా మేము భాగస్వామ్యే. ఈ యొక్క పీఠం మరింతగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది భక్తులు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏవైతే వ్యక్తిగత అంశాలని దూరం చేసుకోవడంతో పాటు వాళ్ళు ఏ కార్యం కోసం పనిచేస్తున్నారో ఆ కార్యసిద్ధి కోసం అటువంటి కృషి జరుగుతుంది. కనుక ఈరోజు ఈ యొక్క పీఠానికి రావడం, ఆయన యొక్క ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా ముందుగా పొందడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఇవాళ పార్వతీపురం రావటం, ఈ విధంగా పీఠానికి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం.